విశాఖ పెందుర్తిలోని జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పద కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ పక్కీలో కోడలే అత్తను హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దొంగ పోలీసుల ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపాన్ని విసిరేసింది. అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తనపై అనవసరంగా చిరాకు పడుతుందనే కారణంతో కోడలు అత్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. విశాఖ పెందుర్తిలోని జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పద కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ ఫకీలో కోడలే అత్తను హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దొంగ పోలీసుల ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపాన్ని విసిరేసింది. అగ్ని ప్రమాదం జరిగిందని అందరికీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తనపై అనవసరంగా చిరాకు పడుతుందనే కారణంతో కోడలు అత్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి అత్తను హతమార్చినటువంటి ఘటనలో వెలుగులోకి వచ్చినటువంటి నిజాలేంటి? రైట్ రవి, చూసుకుంటే విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తని హతమార్చి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి కోడలికి పెందుర్తి పోలీసులు అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించగా వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పెందుర్తిలో నివాసం ఉంటున్నటువంటి అంజి కనక మహాలక్ష్మితో పాటు ఆమె కోడలు మనవరాలు కూడా ఆమెతో పాటు ఉంటుంది. అయితే గత కొంతకాలంగా వీళ్ళు ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే బుధవారం జరిగినటువంటి ఆ పౌర్ణమి పూజ ఏదైతే ఉందో, పౌర్ణమి పూజ నాడు వీరంతా కూడా ఉన్నాయి. ఆ పూజ అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోడలు వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుంటున్నటువంటి సమయంలో ఇటు అత్తతో పాటు తన ఆ కుమార్తె కూడా, అంటే వీళ్ళిద్దరు కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా దొంగ పోలీస్ ఆట ఆడాలంటూ కూడా కోడలు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్తని కుర్చీకేసి బంధించి పూర్తిగా కూడా తన నోట్లో కూడా గుడ్డలు కుక్కి ఆ ఒంటిపై పెట్రోల్ పోసినట్లు తెలుస్తుంది. అయితే మనవరాలు బయటకు సమయంలో పూర్తిగా కూడా కోడలైతే ఆమె పైన అది వంటగదిలో ఉన్నటువంటి దీపం ఏదైతే వెలుగుతుందో ఆ దీపాన్ని విసిరివేయడంతో ఆమె పూర్తిగా కూడా మంటల్లో కాలుతున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కోడలు తనకేమీ తెలియనట్టు బయటకు వచ్చి కేకలు వేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే ఆ వృద్ధురాలు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొదట అయితే అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత మనవరాల నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత పూర్తిగా కూడా ఇది హత్యగానే భావించి వారి స్థాయిలో దర్యాప్తు చేయగా కోడలైతే పూర్తిగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే అత్త తనను తరచుగా వేధిస్తుందనే ఒక దీంతోనే తాను అయితే హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది రవి. ఇప్పటికే పోలీసుల అదుపులో అయితే నిందితురాలు ఉంది రవి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.